హాయ్ హలో అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక టాపిక్ గురించి చర్చించుకుందాం. అందరికీ తెలిసిన టాపిక్కే, కానీ ఎందుకో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం అనిపించింది. ఏంటంటే మామూలుగా మన ఇంట్లో ఉన్న మహిళలు, అమ్మలు స్పెషల్గా ఇంట్లో ఏదైనా వండినా టేస్టీగా, లేదంటే ఏదైనా సరే ఇంట్లో ఉన్నది ఫస్ట్ పిల్లలకు పెడదాం అనుకుంటాం. మనం తిందాంలే, వాళ్ళు తింటే మనం తిన్నట్టేలే, వాళ్ళు కడుపు నిండా తింటే మన కడుపు నిండిపోతుంది. అది మన మైండ్ సెట్. అలా పెట్టేస్తాం, మనం తినం. మనం ఎప్పుడు ఏది తింటామంటే నిన్న మిగిలిపోయింది వేస్ట్ అవుతుందిలే, సరే వాళ్ళు తిన్న తర్వాత మిగిలినవి కొంచెము అట్లా తింటూ సర్దుకుంటాం. సపోజ్ మెయిన్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైనా ఫ్రూట్స్ తీసుకొచ్చినా, సపోజ్ యాపిల్సే 4 తీసుకొచ్చినాం అనుకోండి, 2 ఈరోజు పెడతాం, ఇంకా 2 ఉంటాయి, మనం తినొచ్చు కదా, తినం. ఈ 2 ఉంటే రేపు మళ్ళీ మన పిల్లలకు వస్తాయిలే, వాళ్ళు తింటే వాళ్ళు హెల్తీగా ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం. మన హెల్త్ గురించి మనం పట్టించుకోం. వాళ్ళు ఎంతసేపు పిల్లలు బాగున్నారా, మన ఇంట్లో కడుపు నిండిందా అని మనం అనుకుంటాం. మన కడుపు గురించి, మన హెల్త్ గురించి మనం అస్సలు పట్టించుకోం. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో ఎప్పుడో అప్పుడు మన హెల్త్ పాడవుతుంది. కరెక్ట్గా ఫుడ్ లేకపోవడం వల్ల, హెల్తీ ఫుడ్ లేకపోవడం వల్ల ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెల్లిగా హెల్త్ పాడవుతూ ఉంటుంది. అప్పుడు మనకు తెలీదు, అప్పుడు మనం కేర్ తీసుకుంటే బాగుండేలే అప్పుడు అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉంటేనే మన పిల్లలు హెల్తీగా ఉంటారు, మన కుటుంబం హెల్తీగా ఉంటుంది, మన ఇల్లు బాగుంటుంది. ఒక్కసారి మనం సిక్ అయినాం అనుకోండి, మన పిల్లలకి ఫుడ్ పెట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మనం సిక్ అయినప్పుడు లేచి టైంకి వాళ్ళని స్కూల్కి పంపించలేం, ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది, ఇల్లు నీట్గా పెట్టుకోలేం, వాళ్ళ హెల్త్ చూసుకోలేం, ఇల్లంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. కరెక్ట్గా స్కూల్కి పంపించలేం, ఒకరోజు వెళ్తారు ఒకరోజు ఇంట్లో ఉంటారు. ఇదంతా అవసరమా? అందుకే నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్క మహిళ కంపల్సరీగా పిల్లలతో పాటు మన కుటుంబ సభ్యులతో పాటు కూర్చొని మనం కూడా ఈక్వల్గా ఫుడ్ తీసుకోవాలి, ఈక్వల్గా రెస్ట్ తీసుకోవాలి. అప్పుడే మనం బాగుంటాం. మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు. సపోజ్ ఒక యాపిల్ ఉన్నా సరే ఇంట్లో, ఇది పిల్లలు తింటారు కాదు, 4 పీసెస్ చేయండి, ఇంట్లో ఈక్వల్గా తినండి, అప్పుడు మన హెల్త్ బాగుంటుంది. మన హెల్త్ బాగుంటేనే మనం కరెక్ట్గా ఇంటిని మెయింటైన్ చేయగలుగుతాం. ఓకేనా? థ్యాంక్ యూ.